గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ప్రతిష్టాత్మక అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. వివిధ రంగాల్లో అందించిన సేవలకు గాను ఈ గౌరవం లభిస్తుంది. అయితే తాజాగా ప్రకటించిన అవార్డులలో దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరిని వరించింది. మెగాస్టార్ చిరంజీవితో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ఈ అవార్డును ప్రకటించింది కేంద్రం. దీంతో వీరిద్దరికీ సోషల్ మీడియా వేదికగా సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమలో పద్మవిభూషణ్ అవార్డు కేవలం ఒక్క హీరోకి మాత్రమే వచ్చింది. ఆ తర్వాత ఈ అవార్డు అందుకునే హీరో మెగాస్టార్ చిరంజీవి. ఇంతకీ చిరు కంటే ముందు పద్మవిభూషణ్ అందుకున్న హీరో ఎవరో తెలుసా? ఆయనే నట దిగ్గజం దివంగత హీరో అక్కినేని నాగేశ్వరరావు. 2011లో దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావుకి పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించింది కేంద్రం. ఆయన తర్వాత ఇన్నాళ్లకు చిరంజీవిని ఈ అవార్డు వరించింది. దశాబ్దాల తెలుగు సినీ చరిత్రలో ఈ అవార్డు కేవలం ఇద్దరికి మాత్రమే దక్కింది. వీరికి మాత్రమే కాకుండా భాషతో సంబంధం లేకుండా సినీ పరిశ్రమలో చాలా మంది సినీ ప్రముఖులు ఈ అవార్డును అందుకున్నారు. వారిలో సినీ రంగంలో ప్రస్తుతం వీరిద్దరి పేర్లే ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి, నెట్టింట వైరల్ అవుతున్నాయి.